ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఏదన్నా పని చేస్తూ దానిలో పూర్తిగా లీనమైపోయి అసలు సమయం ఎలా గడిచిపోయిందో అసలు మర్చిపోయారా? ఒక పుస్తకం చదువుతూ కానీ, ఒక పాట పాడుతూ కానీ, ఒక మ్యూజిక్ కంపోజ్ చేస్తూనో, లేదా ఒక ఆట ఆడుతూనో, లేదా ఒక పని మీద, ఒక ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తూనో మంత్రముగ్ధమైన స్థితిలో వెళ్ళిపోతారు. ఆ స్థితినే ఫ్లో స్టేట్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ ఫ్లో స్టేట్లోకి ఎలా వెళ్ళాలి అనేది మనం చూద్దాం. మొదట సరైన ఛాలెంజ్ని తీసుకోవాలి. అది ఈజీ ఛాలెంజ్ కాకూడదు. అలా ఈజీ అయితే బోర్ కొడుతుంది. చాలా కష్టమైతే మళ్ళీ టెన్షన్ వస్తుంది. మధ్యలోనే ఫ్లో స్టేట్ అనేది ఉంటుంది. చిన్న చిన్న డైలీ టార్గెట్స్ ఎంచుకోవాలి. అవి మనల్ని స్ట్రెచ్ చేస్తుంది కానీ స్ట్రెస్ పెట్టదు, బ్రేక్ చేయదు. రెండోది, మనం స్పష్టమైన గోల్ పెట్టుకోవాలి. మనసు ఇప్పుడు క్లారిటీని కోరుతుంది. మిమ్మల్ని మీరే అడగండి, ఒక గంటలో నేను ఏం పూర్తి చేయగలను, లేదా రోజులో ఏం పూర్తి చేయగలను. ఈ గోల్ అనేది క్లియర్గా ఉంటే బ్రెయిన్ ఫోకస్ చేయడం ఈజీ అవుతుంది. మూడోది, డిస్ట్రాక్షన్స్ తొలగించుకోవాలి. ఫోన్ని పక్కన పడేయాలి. అక్కర్లేని ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేయాలి. డిస్ట్రాక్ట్ కాకూడదు. ఫ్లో అంటే మనం సీతాకోక చిలుకని తోటలోకి ఆహ్వానించడం. ప్రశాంతంగా ఉంటేనే సీతాకోక చిలుక మన తోటలోకి వస్తుంది. రిజల్ట్ గురించి ఆలోచించకుండా ప్రాసెస్ మీదనే దృష్టి పెట్టాలి. ఇది పర్ఫెక్ట్ అవుతుందా, అందరూ లైక్ చేస్తారా, ఏమైనా కామెంట్ చేస్తారా, ఇటువంటి ఆలోచనలు అసలు పెట్టుకోకూడదు. ఒక్కొక్క స్టెప్ని ఒక మంచి ఫీలింగ్తో చేయాలి. మైండ్ ప్రజెంట్లో ఉంటేనే ఫ్లో స్టేట్ అనేది వస్తుంది. చివరగా మన జర్నీని ఆస్వాదించాలి. ఫ్లో స్టేట్ని బలవంతంగా మనం తెచ్చుకోలేము. ఆసక్తి, అభిరుచి లేదా ఆటపాటలతో ఈజీగా పని చేస్తే సహజంగా వస్తుంది. ఇవన్నీ కలిసి వస్తే అద్భుతాలు జరుగుతాయి. సమయం కరిగిపోతుంది. తనవు, మనసు ఒకటైపోతుంది. మీరు మీ బెస్ట్ని ఈజీగా ప్రదర్శిస్తారు. అదే ఫ్లో స్టేట్ యొక్క పవర్. కాబట్టి మీరు ఏ పనినైనా ప్రారంభించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సరైన సవాలు ఉండాలి, స్పష్టమైన గోల్ ఉండాలి, డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి, ప్రస్తుత క్షణంలో మనం పూర్తిగా ఫోకస్తో ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలా చేస్తే మీరు కూడా ఒక గ్రేట్నెస్ పుట్టే జోన్లోకి అడుగు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లో స్టేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ పని చేయటం.